విశ్రాంతిని గురించినటువంటి వాక్యాన్ని మనం కొన్ని వారాలుగా దేవుని యొక్క ప్రత్యక్షతతో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విశ్రాంతి దేని నుంచి వచ్చింది అని మనం చూస్తే, సమకూర్పులో దేవుడు వాగ్దానాన్ని మనకు సంఘముగా ఈ నూతన సంవత్సరంలో అంటే 2018వ సంవత్సరాన్ని రెస్టరేషన్ అనే మాట ద్వారా రెస్ట్ అనేటువంటి మాటలో మనము ధ్యానాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ విశ్రాంతి ఏంటి అని అంటే, సమాప్తి చేయబడినటువంటి శిలువ కార్యము మీద మన విశ్వాసాన్ని కలిగి ఉండడం, నమ్మకాన్ని కలిగి ఉండడం, ధైర్యాన్ని కలిగి ఉండడం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అందుకే చాలా రకాలైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. ఈ అంత్య దినాల్లో చాలా రకాల బోధలు ఉన్నాయి. టీవీ పరిచర్యలలో లేకపోతే బహిరంగ సభలలో చాలామంది చాలా రకాలుగా బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి ఈ అంత్య దినాల్లో అంటే, నీ విశ్వాసం అనేటువంటి బోధన గురించి ఎప్పుడు కూడా సంఘముతో మాట్లాడమంటూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఆత్మస్వరూపి అనేటువంటి దేవుడు, కంటికి కనిపించినటువంటి దేవుడు, అదృశ్య దేవుడు, దృశ్యమైనటువంటి ఆ యొక్క క్రీస్తు యేసు ప్రభువు ద్వారా శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి పరిపూర్ణత ఏంటి అని అంటే, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. సో మనకు దేవుడిచ్చినటువంటి, దేవుని వైపు నుంచి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి, లేకపోతే ఆశీర్వాదం ఏంటంటే, ఆయన కృపను మనం పొందుకొనుట. ఆ కృపను ఎలాగ పొందుకోగలము అని అంటే, విశ్వాసము ద్వారా కృపను మనం పొందుకోవాలి. అందుకే ఏం చెప్పాడంటే దేవుడు క్లియర్గా చెప్పిన మాటలు ఏంటంటే, విశ్వాసాన్ని గురించి నువ్వు బోధించు. విశ్వాసములో అత్యున్నతమైనటువంటి గంభీరమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దానిలోనికి నా ప్రజలైనటువంటి వారిని నువ్వు నడిపించగలిగితే వారు దేవుని యొక్క ప్రత్యక్షతలో ఆ కృపను వారు కలిగి ఉండగలరు. హల్లెలూయా. సో ఈరోజు మనం చేసేది ఏంటంటే, ఈ వాక్యము ఏం చేయాలంటే, మన మనస్సులో ఉన్నటువంటి తలంపులను ప్రభావితం చేసి మార్చగలగాలి. అంతేగాని మనం తలంపులు వాక్యాన్ని మార్చే విధంగా ఉండకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఇన్ అవర్ మైండ్స్. మన మనసులో ఎప్పుడు ఉంచుకోదగినటువంటి తలంపు ఏంటి? వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీ వాక్యము ద్వారా నాకు నూతనమైనటువంటి తలంపులను పుట్టించండి, నూతనంగా ఆలోచన విధానాన్ని నన్ను నేను సరిచేసుకొని నీకు అనుకూలమైనటువంటి వాడుగా ఉండడానికి నా తలంపులు నా మనస్సును మార్చండి అని అడగాలి. ఈరోజు మన యొక్క వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి. చాలాసార్లు వింటూ ఉన్నాం, వాక్యాన్ని కూర్చొని వింటున్నాం, కానీ విన్నటువంటి వాక్యముతో మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని జోడించటం లేదు అనే మాట చాలా ప్రాముఖ్యమైనదిగా గుర్తించాలి. చాలామంది సంఘానికి వస్తారు, చర్చికి వస్తారు, ఇక్కడ చెప్పేటువంటి మాటలను ఆలకిస్తారు, కానీ వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, వారిలో ఉన్నటువంటి నమ్మకాన్ని ఆ వినేటువంటి వాక్యముతో జోడించాలి అంటున్నాడు. ఎందుకు జోడించాలి? వాట్ ఈస్ the reason behind that your faith has to be added to what you hear? ఎందుకు అంటే, కృప ద్వారా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని మనం పొందుకోవాలి అనంటే నువ్వు ఈ పని చేయాలి. ఏం పని చేయాలి? విశ్వాసముతో కూడినటువంటి అంతరంగములో, ఆత్మలో ఆ విశ్వాసాన్ని మనకు దేవుడు ఏ రక్షణ ద్వారా ద మెజర్ ఆఫ్ ఫెయిత్ని మనకు అనుగ్రహించాడో, విశ్వాసపు పరిమాణం ఏదైతే దేవుడు నీలో ఉంచాడో ఆ విశ్వాసపు పరిమాణాన్ని నువ్వేం చేయాలంటే వినేటువంటి వాక్యానికి జోడించాలి.
అంటే నువ్వు వినేటువంటి ప్రత్యక్షత ఏదైతే దేవుడు ఇస్తూ ఉంటూ ఉంటారో ఆ ఇచ్చేటువంటి ప్రత్యక్షతతో నీ అంతరంగం ఉన్నటువంటి నమ్మకాన్ని, నీ అంతరంగం ఉన్నటువంటి విశ్వాసాన్ని దానికి జోడించమంటూ ఉన్నాడు. అందుకే వారు దాన్ని పొందుకోలేకపోయారు అంటున్నాడు. చూడండి 2వ వచనము, వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటించబడిన గాని వారు వినిన వారితో అంటే ఏంటో తెలుసా, విశ్వాసముతో కూడినటువంటి మాటలను వారు విన్నప్పుడు అనేక మంది ద్వారా వారి విశ్వాసము వారితో కలిసి ఉండాల. దే డోంట్ మిక్స్ ద ఫెయిత్. యూ హ్యావ్ టు మిక్స్ ద ఫెయిత్. చెప్పండి, నేను విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వాక్యముతో కలుపుతాను. నా విశ్వాసాన్ని నేను దేవుని యొక్క వాక్యముతో కలుపుతాను. అప్పుడు నాకు అది ప్రయోజనము కలుగుతుంది. దేవుడి నుంచి ఏదైనా నీకు ప్రయోజనం కావాలి, దేవుడి నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే నువ్వు వినేటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యముకు అనుగుణంగా నీ విశ్వాసాన్ని జతకట్టాలి. That is a very important step, prime step to have an access what God has promised in your life. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేయబడినటువంటివన్నీ కూడా నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అని అనుకుంటే నీ విశ్వాసాన్ని నువ్వు నిన్న మొన్న లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసిగా ఎలాగైతే మార్చబడ్డావో ఆ విశ్వాసము ద్వారా ఆ వాక్యాన్ని వినాలి. అంతేగాని విశ్వాసం లేదు, నాకేం నమ్మకం ఉంది అని ఎన్ని గంటలు నువ్వు విన్నా కానీ వేస్టే. అందుకే అన్నాడు, వినుటను క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. నువ్వు వినే ప్రతిసారి కూడా నేను విశ్వాసాల్లో ఎదుగుతున్నాను అన్నట్లుగా వినాలి. హల్లెలూయా. విన్న ప్రతిసారి కూడా నా విశ్వాసము అధికమవుతుంది, నేను అత్యధికమైనటువంటి విశ్వాసములోనికి వెళుతున్నాను అన్నట్లుగా వాక్యాన్ని వినమంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రక్షణ ఎంతమంది కొరకై ఆయన ఇచ్చాడండి? అందరి కొరకు ఇచ్చాడు. సమస్త మానవాళి కొరకై ఆయన రక్తాన్ని ఆయన క్రయధనముగా బలిగా చేయబడినటువంటి వాడుగా ఆయన సమస్త మానవాళికి తిరిగి నూతనంగా జన్మించడానికి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ అందరు రక్షించబడ్డారా? ఎవ్రీవన్ హ్యాస్ సేవ్డ్? డిడ్ ఎవ్రీవన్ గాట్ సేవ్డ్? డిడ్ ఎవ్రీవన్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారా? లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి దానికి కారణం అంటే కృప అయితే ప్రత్యక్షపరచబడింది కానీ విశ్వాసము లేనటువంటి పరిస్థితిని బట్టి మానవాళి ఆ యొక్క నూతన జన్మ అనుభవము, రక్షణ అనుభవాన్ని పొందలేకపోతూ ఉన్నారు. దట్ ఈస్ అ జనరలైజ్డ్ స్టేట్మెంట్. నేను ఇప్పుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ప్రాముఖ్యంగా విశ్వాసులతో మాట్లాడుతున్నాను. యేసయ్య శిలువ మరణము ద్వారా సమాప్తి చేయబడినటువంటి కార్యము ద్వారా నీ కుటుంబానికి దేవుడు రక్షణ ఇచ్చాడు, నీ శరీరానికి దేవుడు స్వస్థత ఇచ్చాడు, నీకు సమృద్ధినిచ్చాడు, నీకు క్షేమాన్ని, భద్రతనిచ్చాడు, నీ మనస్సుకు కావలసిన సమాధానాన్ని, నెమ్మదినిచ్చాడు అన్నటువంటి వాగ్దానం ఇచ్చి ఉంటే స్టిల్ హౌ మెనీ పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ థింగ్స్? I'm putting a challenge and question for you. నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. నీ జీవితంలో ఇంకా ఇటువంటి ఏరియాస్లో మీరు ఇంకా కూడా సంపూర్తి చేయబడకుంటుంటే ఈరోజు నేను చెప్తున్నాను, నీ విశ్వాసము ద్వారా ఆ వాక్కును వినండి. హల్లెలూయా. వాక్యము లేకుండా ప్రాస్పెరిటీ లేదు, వాక్యము లేకుండా సమాధానం లేదు, వాక్యము లేకుండా నీ జీవితంలో సమాధానము, నెమ్మది, వాక్యము లేకుండా, ప్రత్యక్షత లేకుండా నీ శరీరంలో ఆరోగ్యము, ఇవన్నీ కూడా జరగబడవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక వాక్యము దేవుడు ఒక్కడై ఉన్నప్పుడు ఆ వాక్యము మీద నువ్వు ఎందుకు నీ సమయాన్ని గడపడం లేదు? విశ్వాసము అన్నటువంటి స్థితిని నువ్వు అలాంటి స్వాస్యాన్ని అనుభవించడానికి కొరకాయ నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ఫెయిత్. పొజిషన్ అంటే ఏంటి? స్థానము. పొజెసింగ్ అంటే తీసుకోవాలి.
అనుభవించడానికి నువ్వు ఆ విశ్వాసం అనేటువంటి స్థితిని, గంభీరమైనటువంటి విశ్వాసం అని ఏదైతే నేను ప్రకటిస్తున్నానో, గంభీరమైనటువంటి అత్యున్నతమైనటువంటి విశ్వాసం అనగా విశ్రాంతి ద్వారా నువ్వు దానిని పొందుకొనగలవు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఈ లోకములో ఏంటంటే నూతనంగా జన్మించడం. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ దట్ యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్ యాక్సెస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి మెట్టు ఏంటి అని అంటే నూతనంగా తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అనే అనుభవం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తిరిగి జన్మించకుండా దేవుడు నీలోనికి రాలేడు, నీలో ఏమీ కూడా మార్పు చేయలేడు. హల్లెలూయా. నెంబర్ 1. నెంబర్ 2, తిరిగి జన్మించిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే నీ మనస్సును నూతన పరుచుకోవాలి. వాక్యము ద్వారా ఏం చేయాలి? నూతన పరుచుకోవాలి. ఎందుకు? ఏ విధంగా నూతన పరుచుకోవాలంటే నీకు దేవుడిచ్చేటువంటి వాక్యమును నువ్వు ధైర్యముతో, స్థిరమైనటువంటి నమ్మకమును, లేకపోతే విశ్వాసముతో కూడినటువంటి ఆ ప్రత్యక్షతను నువ్వు చేపట్టాలి. ఎలాగ చేపడతావు? వాక్యాన్ని ధ్యానించి దానిని నీ మనస్సును రూపాంతరం చేసుకోవాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు ఈ మాటలు చెప్తూనే ఉన్నాను. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఆత్మదేవుడు నాతో పలికిస్తూనే ఉన్నాడు. ఎందుకు అనంటే ఆత్మ ఏమో తీవ్రంగా ఉంటుంది, మనస్సేమో వెనకాల ఉంటుంది, శరీరం ఇంకా వెనకాల ఉంటుంది. అర్థమైందా? కానీ దేవుడు సృష్టించినవి ఈ 3 కూడా ఒక్కచోట ఉండాలి. హల్లెలూయా. నీ అంతరంగములోని ఆత్మ ఎటువంటి విశ్వాసముతో నిండుకొని ఉన్నదో అటువంటి విశ్వాసమే నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, ఛాయాచిత్రము అన్నీ కూడా ఏకీభవించాలి. If you believe on the inside about the healing, your mind should have an equity with that your heart, what you are believing in your heart. Hallelujah. రెండు కూడా సమానంగా ఉన్నప్పుడే అక్కడ పని జరుగుతుంది. అందుకే చాలాసార్లు సభల్లో చూసారా మీరు, విశ్వాసమును నీ శరీరానికి దేవుడు స్వస్థత ఇచ్చాడని మీరు నమ్ముతున్నారా అంటే ఓ అంటారు, అందరూ ఓ కొడతారు. మరి విశ్వాసంతో నిండుకొని ఉంటే మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పి దగ్గర ఉన్నటువంటి ఆ స్థలాన్ని మీరు కదిలించండి అంటారు. మీరు ఒకవేళ కాలు నొప్పి, మోకాలు నొప్పి అనుకో, లేచి నిలబడి అట్లా ఇట్లా నడవండి, లేకపోతే మోకాళ్ళు కదిలించండి అని అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి? నీ అంతరంగమైనటువంటి విశ్వాసమును నీ మనస్సుతో నీ శరీరమును ఏకీభవించుట. హల్లెలూయా. అందుకే అండి క్రిస్టియన్ లైఫ్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మేనిఫెస్టేషన్స్. వై? బికాస్ దేర్ హార్ట్ ఈజ్ సమ్వేర్, దేర్ మైండ్ ఈజ్ సమ్వేర్ అండ్ దేర్ బాడీ ఈజ్ సమ్వేర్. సులభంగా చెప్పాలంటే హృదయము నెల్లూరులో ఉంటుంది, మనస్సు గూడూరులో ఉంటుంది, శరీరం వచ్చి కావల్లో ఉంటుంది. మరి పని ఎట్లా జరుగుతుంది? దేవుడు చెప్తున్నాడంటే వాక్యము ఏ విధంగా నువ్వు విశ్వాసము, అంతరంగమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసానికి నువ్వు వినేటువంటి వాక్యముతో జోడించినప్పుడు నీకు ప్రయోజనం కలుగుతుంది అన్నాడు. అంటే జోడించడం ఎక్కడ జరుగుతుందంటే నీ మనసులో జరుగుతుంది. అది నువ్వు వినేటువంటి వాక్యం ఎక్కడికి వెళ్తుందండి? నీ చెవుల ద్వారా, నువ్వు చూసేటువంటి కనుల ద్వారా, నీ అంతరంగమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, దేవుని మీద ఎలాగైతే నమ్మావో, దేవుని ద్వారా నువ్వు ఎలాగైతే నూతనంగా తిరిగి జన్మించావో, ఆ తిరిగి జన్మించినటువంటి విశ్వాసము పరిమాణం ఏదైతే ఉందో ఆ విశ్వాసపు పరిమాణంతో నీకు జరగబడేటువంటి నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీకు జరగబడే వ్యాపారంలో దేవుని యొక్క కార్యాలను చూడాలనుకుంటే యువర్ మైండ్ should be renewed by the word of God. Hallelujah. I am totally immersed with the revelation. అందుకే మనం grace makes, faith takes. Hallelujah. కృప ఏం చేస్తుందంటే నీకు సిద్ధం చేస్తుంది, నీకు తయారు చేస్తుంది. తయారు చేసినటువంటి పదార్థాలను నువ్వేం చేయాలి? తీసుకొని ఆనందించాలి, అనుభవించాలి. దేవుడైతే సిద్ధపరిచాడు నీకు, దేవుడు అన్నీ సమకూర్చాడు, దేవుడు సిద్ధపాటు చేశాడు, దేవుడు నీకు అన్నీ కూడా దానిని ఉంచాడు, అందుబాటులోకి తీసుకొచ్చాడు కృప ద్వారా. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా అర్హుణ్ణి కాదు, నేను ఇంకా దానికి అర్హుణ్ణి కాదు.
అనుకుంటే ఎట్లా? దేవుడు నీకు ఇది ఇచ్చాడైతే నువ్వు ఇంకా నేను దానికి అర్హుడు కాదు, నేను దానికి యోగ్యుడును కాదు అని నువ్వు అనుకుంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్, నాట్ గాడ్స్ ఫాల్ట్. దేవుడి నుంచి ఎటువంటి తప్పు లేదు అక్కడ. నీ వైపు నుంచి నీ మనస్సును మార్చుకొని ఏదైతే కృప ద్వారా దేవుడికి అనుగ్రహించాడో అవన్నిటిని కూడా నువ్వు పొందుకోవాలి. దట్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. అందుకేమన్నాడంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ పర్టైనింగ్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ ఈస్ ఆల్రెడీ ప్రొవైడెడ్. జీవానికి నీ భక్తికి నీ కావలసిన వాటినన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడండి? అన్నీ ఇచ్చేశాడు. త్రూ ద క్రాస్, శిలువ మరణము ద్వారా, సమాప్తించినటువంటి కార్యము ద్వారా. కానీ చాలాసార్లు ఏమనుకుంటారంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు అటైన్ సంథింగ్. పీపుల్ ఆర్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ డన్. సమాప్తి చేయబడిన కార్యాన్ని వీరు స్టార్ట్ చేస్తారు చేయడానికి. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. హల్లెలూయా. అందుకేమన్నాడంటే యేసు ప్రభు లాస్ట్లో ఒక మాట అన్నాడు, సమాప్తము. సమాప్తం అంటే మళ్ళీ నువ్వు పని చేయమనే, నీ ఆరోగ్యము సమాప్తము, నీ స్వస్థత సమాప్తం చేయబడింది. నువ్వు దాని కొరకై పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పోయి మునగాల్సిన అవసరం లే. ఎక్కడో వెళ్ళి ఆ యొక్క కోనేరులో మునగాల్సిన అవసరం లే. యోర్దాన్ నదికి వెళ్ళి అక్కడ బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లే రక్షించబడడానికి. నువ్వు ఉన్న చోట్లనే దేవుడు ఏం చేశాడు? నీకు అన్నీ కూడా సమకూర్చాడు. ఇట్స్ ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ బిలీవ్ వాట్ ఇట్ ఈస్ డన్. హల్లెలూయా. ఎలాగ నమ్ముతామండి? నీ మనసులో దుర్గాలు ఉంటే నమ్మగలవా? ప్రతిదానికి ఒక దుర్గం ఉంటుంది. ఉపవాసానికి ఒక దుర్గం ఉంది. రకరకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోనికోకుండా సైతానుడు ఏం చేశాడంటే నీ మనసులో దుర్గాల్ని పెట్టాడు. ఈ దుర్గాలు ఏమవ్వాలంటే మొట్టమొదట పడద్రోయబడాలి. అందుకే వాక్యము తెరిచేదానికన్నా ముందే మన ప్రార్థన ఎలాగ చేయాలంటే, అయ్యా నీ వాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో నేను అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను అభిషేకాన్ని దయచేయని ప్రార్థన చేయండి. అప్పుడు ఆత్మదేవుడు పనిచేస్తాడు. దుర్గాన్ని పెట్టుకొని అడ్డంగా నిలవబడి ఉంటే వాక్యము వెలుగు ఎక్కడికి లోపలికి వెళ్తుందండి? దెర్ ఇస్ నో వే. అందుకే దేవుడు కొంతమంది కోసమే ఆయన శిలువ మరణం పొందినట్టుగా ఎక్కడా లేదు, అందరి కోసం. ఆయన ఒక రంగు, జాతి, మతము, లేకపోతే ప్రదేశము, అంతస్తు, విద్య, ఇవన్నీ కూడా అవి దానిని బట్టి ఆయన విశ్వాసాన్ని ఎవరికి ఇవ్వలేదు. హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? దేనిని ఫోకస్ చేయాలో దానిని ఫోకస్లో పెట్టుకోవాలి. ఫోకస్ అంటే ఏంటండి? దృష్టి నిలపాలి, కేంద్రీకృత్వం చేయాలి. కేంద్రీకృత్వము అంటారు. ఫోకసింగ్ ఆన్ ద థింగ్స్ దట్ విల్ హెల్ప్ మీ. అందుకే ప్రార్థన ఎట్లా చేయాలంటే, తండ్రి ఏది అవసరమో దాని మీద నన్ను కేంద్రీకరించడానికి సహాయపడు అని అడగండి. హల్లెలూయా. ఫోకస్ ఈజ్ ద కీ. కేంద్రీకృత్వం అనేదే తాళపు చెవి. గుర్తుపెట్టుకోండి, కేంద్రీకృత్వం దేని గురించి వాట్ యు ఆర్ ఫోకసింగ్ ఈజ్ ద కీ ఫర్ యువర్ సక్సెస్. What you are focusing upon is the key for your prosperity. What you are focusing on is the key for your wellness. Hallelujah. So అందుకే మనం ఏం చేయాలంటే, what is that I am focusing since years. కొన్ని సంవత్సరాలుగా నేను దేని మీద నేను కేంద్రీకరించాను. మార్చండి దాన్ని మార్చండి, ఫోకస్ని మార్చండి. చెప్తున్నాను నేను, ఐఎమ్ టెల్లింగ్ యూ చర్చ్, ఇఫ్ యూ చేంజ్ ద ఫోకస్, నీ కేంద్రీకృత్వాన్ని దేని మీదైతే నువ్వు పనిచేస్తున్నావో సరి అయినటువంటి రీతిగా దాన్ని ఎంచుకొని దానిని నువ్వు మార్పు చేసుకోగలిగితే దేవుడు నీకు సమకూర్పును అనుగ్రహించాడు. హల్లెలూయా. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యు ఆర్ ఫోకస్ ఇన్ రాంగ్ థింగ్స్. అందుకే నువ్వు ఒత్తిడిలోనికి వెళ్తున్నావు. నీ యొక్క కేంద్రీకృత్వము సరైనటువంటి వాటి మీద నువ్వు నిలుపుకోగలిగితే నీకు ఒత్తిడి లేకపోతే నీకు సరైన చింత, ఇవన్నిటి నుంచి నువ్వు దూరపరచబడతావు.
వాట్ ఈస్ దట్ ఫోకస్ అంటే వాట్ యువర్ మెజారిటీ ఆఫ్ టైమ్ స్పెండింగ్ దట్ డిటర్మైన్స్ యువర్ ఫోకస్. కనుక మన కేంద్రీకృత్వాన్ని మనం మార్చుకోగలిగితే నీకు ఒత్తిడి తగ్గుతుంది, చింత తగ్గుతుంది. ఫస్ట్ అవి జరుగుతాయి. నీ కేంద్రీకృత్వం సరి అయినటువంటి వాటి మీద నిలుపుకోలేని దాన్ని బట్టి నీ సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు కాబట్టి నీకు ఈ చింత, ఒత్తిడి ఇవన్నీ కలుగుతాయి. అర్థమైందా? అందుకే మీరు చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు తినాలో, ఎక్కడ ఏం చేయాలనేది మొత్తం వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. దేర్ విల్ బి ఎ ప్లానర్ ఆల్సో. ఆర్డినరీగా వాళ్ళు లేచి ఊరికే అంటే కాలక్షేపం లాగా లేచి తిరగరు. వాళ్ళు లేచినప్పటి నుంచి రేపటి గురించిన ప్లానింగ్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ గురించిన ప్లానింగ్ ఉంటుంది, గ్రాస్ ప్లానింగ్ ఉంటుంది, తర్వాత ఇయర్స్ ప్లానింగ్ ఉంటుంది. ఈరోజు కూర్చొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని రాసుకోండి, దేని మీద నేను ఫోకస్ చేయాలి, దేని మీద నేను కేంద్రీకృత్వం చేయాలి, దాని కొరక మీ సమయాన్ని వెచ్చించండి. హల్లెలూయా. దెన్ యూ విల్ బికమ్ సక్సెస్. ఏంటయ్యా నాకు సక్సెస్సే రావట్లేదు, వై ఐఎమ్ నాట్ సక్సీడింగ్ ఇన్ థింగ్స్ అంటే ఇట్ ఈస్ బికాస్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. హల్లెలూయా. నువ్వు కేంద్రీకృత్వమేమో వేరే దాని మీద ఉంది, నీ మనస్సేమో వేరే దాని మీద ఉంది, నీ గురి వేరే దాని మీద ఉంది, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేమో వేరేది. నీ ఇంట్లో వాళ్ళు రక్షించబడాలి అని అంటే ఫోకస్ ఆన్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్ టిల్ దట్ మేనిఫెస్టేషన్ కమ్స్. డోంట్ ఎవర్ డీవియేట్ ఫ్రమ్ దట్. ఈరోజు చెప్తున్నాను, నీ సొంత ఇంటి వారిని రక్షించుకోవాలి, నీ సొంత ఇంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి అన్నటువంటి ఫోకస్ నువ్వు ఉంటే యూ స్పెండ్ టైమ్ ఫర్ దట్. హౌ కెన్ ఐ డూ ఇట్ ఇన్ బెస్ట్ వే? అప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు. అంతేగాని రక్షించాలనుకొని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్లానింగ్ ఉంటే అంతే, వాళ్ళు చూస్తుంటారు. శరీరంలో ఉన్నటువంటి రోగము తగ్గాలి. అనారోగ్యముతో ఉన్నప్పుడు ఈ అనారోగ్యం నుంచి నేను ఆరోగ్యముగా దేవుడు సెలవిచ్చినటువంటి వాక్యము ద్వారా నేను ఆరోగ్యవంతుడును అని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దాని మీద నేను నా గురిని నిలపాలి. ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దట్. I have to focus and not deviate by anything else till I attain to that inheritance of health and healing. Hallelujah. నీ శరీరంలో ఆ ఆరోగ్యం వచ్చే అంతవరకు కూడా ఆ యొక్క గురిని, ఆ కేంద్రీకృత్వాన్ని నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి. దాని గురించే మాట్లాడాలి, దాని గురించే వినాలి, దాని గురించే మాట్లాడాలా, దాని గురించే వినాలా, దాని గురించే పడుకోవాలా, దాని గురించే లేయాలా, దాని గురించే తినాలా. హల్లెలూయా. You are doing no good by worrying, stress and care. అందుకే ఏం చేయాలి తెలుసా? దిస్ ఈస్ ద టైం, లెట్ ఇట్ గో అని వదిలిపెట్టండి. లెట్ ఇట్ గో. గెట్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ వరీ. చింత నుంచి, ఒత్తిడి నుంచి మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు రిలీవ్ చేసుకోండి. ఫస్ట్ రాసుకోండి, నేను దేని వల్ల చింతిస్తున్నాను, దేని వల్ల నేను ఒత్తిడి ఉంది నాకు, ఆ ఒత్తిడి చింత వలన నా మనసులో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నిటిని కూడా యేసు నామములో ఇప్పుడే వెళ్ళగొడుతున్నాను. లెట్ యువర్ మైండ్ బి ఫ్రీ ఫర్ గాడ్స్ థాట్స్ టు గెట్ ఇంప్లాంటెడ్. హల్లెలూయా. నీ అంతరంగంలోమో బలమైన స్థిరమైన విశ్వాసం అంటున్నావు, కానీ నీ మనసులో ఏమో భయం ఉంది, విచారం ఉంది, చింత ఉంది, నెమ్మది లేదు, ఒత్తిడి ఉంది, పరిగెత్తుతున్నావు. ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇది కట్టాలా, అది కట్టాలా, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలా, అన్నీ కూడా నీ మనసులో నింపబడినటువంటి ఆ తలంపులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేకుండా చేస్తున్నాయి. ప్రియులారా, దట్ ఈస్ ద డిఫరెన్స్. వాక్యం అర్థమైతే చాలు నాకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అందుకే ఏమన్నాడంటే, ఇఫ్ యూ కంటిన్యూ టు వర్క్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డిడ్, దెన్ గాడ్ విల్ రెస్ట్. ఇఫ్ యూ వర్క్, గాడ్ విల్ రెస్ట్. ఇఫ్ యూ రెస్ట్, గాడ్ విల్ వర్క్. హల్లెలూయా. నువ్వు విశ్రాంతిలో ఉంటే దేవుడు పని చేస్తాడు. లేదు నేను పని చేస్తానంటే ఆయన విశ్రాంతిలో ఉంటాడు. నీకు ఆయన కావాలా, పని కావాలా? ఆయన వస్తే అన్నీ జరుగుతాయి. ఆయన నీ ఇంట్లో అడుగు పెడితే చాలు, నీలో ఉంటే చాలు, నీకు ఏమేమి కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు. ఫస్ట్ ఆయన్ని కోరుకోవాలి మనం.
అందుకే ఆయన కోరుకోవాలంటే మొట్టమొదటిగా నీ మనసులో నెమ్మది కలిగి ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి. ఆయన నీ కొరకై ఏదైతే సమాప్తి చేయాలో అవన్నీ సమాప్తి చేయబడిన కార్యముల మీద నువ్వేం చేయాలి? నమ్మకం ఉంచాలి. నువ్వు ఆయన కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు పనిచేస్తాడు. దేవుడు నాకు కావాలి అనే కోరుకునే వాళ్ళల్లో దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. అందుకే మనం విశ్వాసపు ఒప్పుకోలు కలిగి ఉండాలి. యేసు నామములో ఈరోజు నేను విశ్రాంతిలో ఉంటాను కాబట్టి దేవుడు నా కొరకై పని చేస్తూ ఉన్నాడు. చెప్పండి నా వెనకాల, యేసు నామములో ఈరోజు నేను విశ్రాంతిని కలిగి ఉంటాను. తద్వారా యేసయ్య పని చేస్తాడు. బికాస్ ఐ నీడ్ హిమ్, because Jesus comes into my house, there will be always a work from God. నీకు అర్థం తెలుసా? యేసు ప్రభు నీ కొరకై పని చేయడానికి చాలా సంతోషం కలిగి ఉన్నాడు. చాలా మంది కూడా ఏందబ్బా ఆయన ఎప్పుడు రాడు, ఎప్పుడు నాకు జవాబు రాదండి. నో. జీసస్ యాటిట్యూడ్ ఏంటంటే ఆయన పరిచారం చేసుకోవటానికి రాలా. దేని కొరకు వచ్చాడంట? పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన పరిచర్య చేయడం అంటే సంతోషం. నీకు ఆయన మినిస్టర్ చేయడం అనేది చాలా సంతోషం. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన పని చేయడానికి వీలు కల్పించాలి. ఎలాగ వీలు కల్పిస్తామంటే నీ మనస్సును నెమ్మది కలిగినటువంటి ఆ నమ్మకత్వాన్ని, స్థిరమైన ధైర్యాన్ని వాక్యము మీద సమాప్తి చేయబడినటువంటి కార్యము మీద నువ్వు కలిగి ఉండాలి. నువ్వు దేని చేత నిర్మించబడ్డావు అంటే విశ్రాంతిలో ఉండడానికి తయారు చేయబడ్డావు అంతే. నేను మీకు ఉదాహరణ చెప్పాను ఆల్రెడీ. ఆదాము పని చేయలేదు అక్కడ. ఆదాము పని అంతా ఏంటంటే విశ్రాంతిలో ఉండి ఆ జంతువులకు పేర్లు పెట్టడం. కానీ ఎవరు పని చేశారు? దేవుడు పని చేశాడు. ఎలా పని చేశాడు? జంతువులందరినీ ఆదాము దగ్గరికి రప్పించాడు. పేరు పెట్టడం ఈజీనా, జంతువుల్ని పిలిచి ఒక చోట కూర్చోబెట్టడం ఈజీనా? ఏమండి? పేరు పెట్టడం ఈజీ. ఎంతసేపు చెప్పండి? సింహము అన్నాడు, సింహం అయింది. నువ్వు ఏం పేరు పెడతావు అది నీ ఇష్టం అన్నాడు దేవుడు. ఒక చిన్న అధికారమే దేవుడు అలాగా ఇస్తే నీకు కలిగి ఉన్నటువంటి వాటి మీద ఇంకా ఏ రీతిగా ఆయన అధికారాన్ని ఇచ్చి ఉంటాడు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి ధైర్యాన్ని వదులుకోకూడదు. వీ హ్యావ్ టు ఆల్వేస్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఆల్ ఈస్ వెల్ విత్ మీ. ఆల్ ఈస్ వెల్ విత్ మీ. చెప్పండి నా వెనకాల, ఆల్ ఈస్ వెల్ విత్ మీ. నాకు అన్నీ కూడా బాగుగా ఉన్నాయి. అంతేనా తెలుగు ట్రాన్స్లేషన్? ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ విత్ మీ. ఈరోజు నీ కుటుంబంలో ఏమనంటే ఆల్ ఈజ్ వెల్ విత్ మీ అని చెప్పండి. అన్నీ కూడా బాగుగా ఉన్నాయి. అన్ని దేవుడు బాగుగా తయారు చేశాడు. నా దేవుడు చెప్పండి, నా కొరకై నాకు సంబంధించిన వాటన్నిటినీ బాగుగా నిర్మించాడు. కాబట్టి అన్నీ కూడా బాగుగా ఉన్నాయి. We are not declining the fact that there is something bad, but we are proclaiming the goodness and faith and truth of God. Hallelujah. అర్థమైందని చెప్పింది అంటే మనలో విరిగిపోయినవి, తరిగిపోయినవి, పోగొట్టుకున్నవి వాటిని గురించి మనం ఏమి డిక్లైన్ చేయట్లా. కానీ దేవుడు నీకు ఏదైతే ప్రామిస్ చేశాడో, వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే నీ కొరక ఇది నేను ఇచ్చానని చెప్పాడో అది నువ్వు ఎక్కువగా చెప్తూ ఉన్నావు. దేవుడు ఎంత ఇష్టం కలిగి ఉంటాడండి. కొంతమంది ఉంటారండి, కొత్త బట్టలు కొనిచ్చిన కొత్త బట్టల గురించి మాట్లాడుకోరు, చినిగిపోయిన దాని గురించే మాట్లాడుకుంటారు. అర్థమైందా? దట్ ఈస్ పావర్టీ మైండెడ్ అంటారు దాన్ని. ఏమంటారు? పావర్టీ స్ట్రికెన్ మైండెడ్. ఐ హేట్ దట్ మైండ్ సెట్. ఈరోజు చెప్తున్నాను, ఐ హేట్ పావర్టీ స్ట్రికెన్ మైండెడ్. దేవుడు నాకు మంచివి ఇస్తే మంచి దాని గురించి మాట్లాడుకోవాలండి. మంచి దాని గురించి దేవునికి వందనాలు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. అంతేగాని చిరిగిపోయినవి, విరిగిపోయినవి, పోగొట్టుకునివి అన్నీ కూడా నేను ఏదైతే లాస్ అయినానో వాటిని గురించి నేను ఎక్కువగా ఆలోచించి దాని గురించి చింతిస్తూ ఉంటే then God won't be pleased with what my attitude. అందుకే విశ్వాసం అంటున్నాడు.
విశ్వాసము ద్వారా మాత్రమే నువ్వు దేవుని ఇష్టపూర్వకంగా మార్చగలవు, ఇష్టడుగా మార్చగలవు, ఇష్టడుగా మారగలవు. దట్ ఈస్ వై వీ నీడ్ ఫెయిత్. ఫెయిత్ ప్లీజెస్ గాడ్. ఫెయిత్ ప్లీజెస్ గాడ్. చెప్పండి, ఫెయిత్ ప్లీజెస్ గాడ్. ఈరోజు ఇంగ్లీష్ కూడా చెప్పిస్తున్నా మీ దగ్గర. హల్లెలూయా. నీ కీర్తి, నీ గొప్పతనము, నీది నాది అవన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడైతే కీర్తి అనేది మనకి ఎక్కువగా వస్తుందో దానివల్ల గర్వం వచ్చి ఇతరులు ఎప్పుడైనా నీ కీర్తి మీద ఏదైనా కొట్టారనుకోండి, పడిపోతావు అంతే, ఇంకా లేలేవు. ఒకవేళ ఇది నా కీర్తి కాదు, దేవుడు చేసిన కార్యమని నువ్వు నమ్మి ఆయనకు వందనాలు చెప్పావు అనుకో, ఏమవుద్ది? నువ్వు కదిలించబడలేవు. ఎవడు కూడా నిన్ను కదిలించలేడు. ఓరి నాయన, వాడిని తిడితే ఇంకా ఎక్కువైపోతుంది వాడికి. అర్థమైందని చెప్పింది. నిన్ను తిట్టే కొద్దీ నువ్వు దేవునికి వందనాలు చెప్తుంటావు. హల్లెలూయా. నిన్ను ఏమైనా వాళ్ళు ఒక మాట అన్నప్పుడు వారు నీలో ఏం చూస్తారంటే, వీడు ఏమన్నా చింతిస్తాడా, దుఃఖపడతాడా, లేకపోతే బాధపడతాడా అని వాళ్ళు చూస్తుంటే నువ్వు ఇంకా దేవుని స్తుతిస్తూ ఉన్నావు. ఎందుకంటే యువర్ రెప్యుటేషన్ ఈస్ నాట్ ఆఫ్ యోర్స్. నీ కీర్తి అనేది నీది కాదు, దేవుని యొక్క కీర్తిని బట్టి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు అధైర్యపడవు. నువ్వు దేవుని యొక్క కీర్తిని బట్టి నీ టాలెంట్స్ వచ్చాయి కాబట్టి యూ విల్ నెవర్ బి డిస్కరేజ్డ్ అబౌట్ ద అదర్స్ విల్ టెల్ యూ అబౌట్. నువ్వు ఈ చేత కాదంటే చెప్పు, నా చేత అవుతుంది, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలనని చెప్పు. అవును నిజమే, నా చేత కాదయ్యా, నన్ను బలపరచు అని ఎందు చేత అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను అన్నప్పుడు నువ్వు ఎప్పటికి కూడా అధైర్యపడవు, చింతించవు, దుఃఖించవు, నువ్వు నిరుత్సాహపడవు. సైతానికి కావాల్సింది ఈ పాయింట్లే కావాలా. ఎప్పుడు వీడు నిరుత్సాహపడతాడు, ఎప్పుడు దుఃఖిస్తాడు, ఎప్పుడు వీడు మనోగతం వ్యక్తం చేస్తాడు, వాడికి కావాల్సింది అదే. నీ కళ్ళల్లో నీళ్లు కావాలనేదే వాడు చూస్తూ ఉంటాడు. నువ్వు హ్యాపీగా ఉంటే వాడికి తట్టుకోలేవాడు. నువ్వు వానికి దుఃఖం కలుగు చేయాలా, సైతానికి దుఃఖం కలుగు చేయాలి. హల్లెలూయా. ఐ స్పీక్ టు ద చర్చ్ రైట్ నౌ. వి హావ్ టు పుట్ టీయర్స్ ఇన్ సేటన్స్ ఫేస్. ఎందుకు? నిన్నెవరు కూడా మార్చలేరు. యూ విల్ బికమ్ డేంజరస్ టు సేటన్. యూ బికమ్ డేంజరస్ టు ద పీపుల్ హూ హేట్ యూ. ఎవరైతే నిన్ను అసహించుకుంటారో వారికి నువ్వు ఎలాగ మార్చబడతావు అంటే డేంజరస్గా మార్చబడతావు. యూ బికమ్ ఎ డేంజరస్ పర్సన్. ఎప్పుడంటారు తెలుసా డేంజరస్ పర్సన్ అని? వీడు మారడురా బాబు, మనం ఏమి చేసినా వీడు మారడు, మనం ఏమన్నా వీడు మారడు, వీడు వీడిలో చాలా ఎక్కువ ఉంది ఏందో. అందుకే సమాప్తి చేయబడినటువంటి దాని మీద మనల్ని మనం నింపుకొని కట్టుకోవాలి. దట్ ఈస్ ద థింగ్. డోంట్ ఎగ్జాల్ట్ ద ప్రాబ్లం. సమస్యను పెద్దది చేసుకోవద్దు. వాగ్దానమును మాట్లాడి సమస్యను తక్కువ చేసుకోవాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకి ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాము గాని క్రియల వలన కానీ నేను సాధించాను అని అనుకోని ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మహిమ పొందేవాడు కాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాముకి నీతి అనేది ఎలా కలిగిందంటే, దేవుడు చేశాడు, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాడని రూఢిగా నమ్ముట ద్వారా అబ్రహాం ఏం చేయబడ్డాడంటే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాము నీతి దేని మీద డిపెండ్ అయిందంటే, ఇట్ ఈస్ అబౌట్ ద బిలీవింగ్ ఆన్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానముల మీద నమ్ముట ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా స్థిరపరచబడ్డాడు. ఈ స్థిరపరచబడినటువంటి నీతి ఏం చేసిందంటే దేవునిని మహిమపరిచింది. ప్రియులారా, దేవునికి మహిమ కలిగింది. అలాగనే నీ జీవితంలో కూడా శరీరాన్ని బట్టి నేను చేస్తాను, నేను ముందరికి వెళ్తాను, నేను చేయగలను అని నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని ఆస్పాదం చేసుకొని నువ్వు ముందరికి వెళ్తావో దేవుడు మహిమపరచబడడు.
దేవుడు మహిమపరచబడేది ఎప్పుడంటే కేవలము దేవుడు తప్ప ఈ పనిని ఎవరు చేయలేరు. దేవుని యొక్క వాగ్దానము ఏదైతే సెలవిస్తుందో ఆ వాగ్దానముతో కూడా నా మనస్సును, నా యొక్క హృదయమును, నా శరీరాన్ని ఏకీభవిస్తాను అని నువ్వు చెప్పి ముందరికి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు మహిమపరచబడతాడు. నీ మిరక్కల్ అనేది నీకు మిరక్కలే, కానీ దేవునికి అది మహిమ. నీకు దేవుడు ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యక్రియ జరిగించాలి అని అనుకుంటే అది నీకు ఆశ్చర్యక్రియ వరకే. కానీ అక్కడ ఎవరు గొప్పవాడుగా మార్చబడతారంటే దేవుడు గొప్పవాడుగా మార్చబడతాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏం లేదండి, చాలా సులభం. ఆ సులభమైన వాటిని దేవుడు ఏం చేశాడంటే నువ్వు గొప్ప పని అంటున్నాడు. ఏంటి ఆ గొప్ప పని అంటే ఏంటంటే వాగ్దానం మీద స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా వాగ్దానం, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ అస్, మన అంతరంగంలో ఆ యొక్క సమాధానాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి. యేసు ప్రభు గెరాసేనుల దేశంలోకి వచ్చాడు. 5వ అధ్యాయంలో మొదటి భాగంలో ఏమంటుందంటే గెరాసేనుల దేశంలోకి వచ్చాడు. అక్కడ ఏం చేశాడంటే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఎవడండి వీడు అంటే హీస్ హ్యావింగ్ బాండెడ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం. అపవిత్రాత్మ అంటే కేవలం రోగాలు, కేవలం పట్టిన వాళ్ళు వెర్రిగా మాట్లాడతారు అట్లా మాత్రం పిక్చర్ వేసుకోకండి. అపవిత్రాత్మ పట్టిన వాడు అంటే ఎవడంటే దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని దగ్గరికి రానియకోకుండా ఏదైనా సరే అడ్డుగా నిలవబడితే అది అపవిత్ర ఆత్మే. అర్థమైందా? వీడు గెరాసేనీల దేశంలో ఉండేవాడు అపవిత్ర ఆత్మ. వీడి పరిస్థితి ఏంటో తెలుసా? సమాధుల్లో తిరుగుతున్నాడు. సమాధుల్లో తిరుగుతూ వీడి పైన బట్టలు ఉండవు, ఏమి ఉండవు. వాడికి ఎవడు కూడా వాడిని బంధించలేడంట. అంత శక్తి ఉంది వీనికి, దురాత్మ శక్తి. చాలామందికి దురాత్మ శక్తి ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనల్ని అడ్డగించడానికి కొరకాయ, మన యొక్క డెస్టినీకి అడ్డుగా నిలబడుతూ ఉంటారు. గుడికి వెళ్దామంటే ఒక రకంగా దే ఆర్ అగెయిన్స్ట్ ఫర్ దాట్, బట్ దే ఆర్ ఓకే, బట్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సర్టన్ స్పిరిట్స్. ఇటువంటి వాడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే దూరం నుంచి వాడు ఏమని చెప్తున్నాడు చూసారా? 7వ వచనంలో, 7వ వచనం చదవండి. యేసు కాదు అక్కడ. వాడు చెప్తున్నాడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చాలు. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు పడ్డాయా? ఓ లిడియమ్మ, నువ్వు గొప్ప దైవజనురాలే, ప్రార్థనాపరురాలే, దేవుని భక్తురాలివే, నాతో నీకేం పని అనే ప్రశ్న పడిందంటే దట్ ఈస్ నాట్ ఆఫ్ దేర్ ఓన్. అది ఎవరండి? సాతాను మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు గొప్ప భక్తురాలు అమ్మా, నీతిమంతురాలు అమ్మా, నువ్వు ఆదివారం అంటే బైబిల్ ఎత్తుకొని వెళ్ళిపోతావు. ఇంకా దాని పర్యాయ పదాలన్నీ నువ్వు చిత్రీకరించుకోవచ్చు. ఏమంటున్నాడు తెలుసా? నెక్స్ట్, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. When we are under the anointing of God, when we move with that anointing, the people surrounding who are influenced with the demons, they are tormented like anything. అర్థమైందా? వాళ్ళు నిలవలేరు. నీ అభిషేకము ముందర వారు నిలవలేరు. నీవు ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే అక్కడ నడుస్తూ ఉంటావో వారు దే ఫీల్ డిస్కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్. అందుకే వారి మాటలన్నీ కూడా ఎట్టుంటాయంటే నిన్ను బాధపరచడానికి ప్రయత్నిస్తుంటారు కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ద అమౌంట్ ఆఫ్ దేర్ మాకింగ్ ఆర్ క్రిటిసైజింగ్ అపాన్ యూ ఈస్ 100th fold greater than what 100th fold greater they experience in their life. అందుకే వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు.
యేసు ప్రభు వచ్చి అక్కడ నిలబడుతూనే, అయ్యా నాతో నీకేం పని అయ్యా, నన్ను చంపడానికి వచ్చినావా, నన్ను బాధపరచడానికి వచ్చావా, అసలు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? జీసస్ లవ్డ్ హిమ్. హల్లెలూయా. వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ జీసస్? యేసయ్య ఆ వ్యక్తిని ప్రేమించాడు. ప్రేమించిన వెంటనే ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాడు. ఆ అపవిత్రాత్మతో చెప్పాడు, యేసు నామములో ఇప్పుడే విడిచి బయటికి పో, నువ్వు ఉండడానికి వీల్లేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిలో నుంచి ఆ యొక్క అపవిత్రాత్మను వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 8వ వచనం, ఈ మనిషిని విడిచిపోమ్మని ఆజ్ఞాపించగా విడిచిపోయింది. అంతే. అర్థమైందా? విడిచిపోయిందా? బాగుందా? ఎలాగుంది ఇప్పుడు? సంతృప్తిగా ఉందా? విడిచిపోయింది అంతే. ఈ వ్యక్తి నుంచి ఆ అపవిత్రాత్మ విడిచిపోయింది. యేసుప్రభుకి ఎటువంటి అధికారం అయితే యేసుప్రభు కలిగి ఉన్నాడో అటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. The spirits will respond when we speak the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రకటించడం మొదలు పెడతామో వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్ర అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో మనం బంధించినప్పుడు అది బంధించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణటువంటి యేసయ్య గెనసరెతు ఆ ప్రాంతంలోనికి వచ్చాడు. అక్కడ ఆ అపవిత్రాత్మ కలిగినటువంటి దెయ్యమును కలిగిన వ్యక్తిని వదిలి వెళ్ళగా వాడు నిశ్చింతగా కూర్చున్నాడు. వెంటనే ఏం చెప్పాడు తెలుసా? నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తానన్నాడు. కానీ యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నీవు నా కొరకై ఈ ప్రదేశంలో సాక్షిగా ఉండు అన్నాడు. హల్లెలూయా. ఎందుకునంటే అనేక మంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి నీవు సాక్షిగా ఉండాలి. అనేక మందికి నా జీవితంలో ఈ మార్పు ఏదైతే దేవుడు తెచ్చాడో ఆ మార్పును నువ్వు అనేక మందికి చెప్పిన ఎడల వారు ఆ వాక్యాన్ని విని విశ్వసిస్తారు. హల్లెలూయా. హీ బికమ్ ఏ ఓవర్ నైట్ పాస్టర్. హల్లెలూయా. ఓవర్ నైట్ వెంటనే అతను ఏం చేయబడ్డాడంటే హీ బికమ్ ఏ బోధకుడుగా మార్చబడ్డాడు. చూడండి, ఈయన బోధ ఎటువంటిదంటే యేసు ప్రభు తిరిగి మళ్ళా అదే ప్రదేశం గుండా వచ్చాడట. వెంటనే ఏమైందో తెలుసా? జన సమూహం వెంబడించారంట. ఎవరికి చెప్పారు ఈ సువార్త? ఈ జన సమూహానికి ఎవరు చెప్పారండి? ద మ్యాన్ హూ వాజ్ డెలివర్డ్. ఇఫ్ యు ఆర్ డెలివర్డ్ బై ద డిమానిక్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్ యూ బికమ్ ద ప్రీస్ట్ ఫర్ గాడ్. ఈరోజు చెప్తున్నా, ద ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఆఫ్ సమ్ వన్ బట్ హూ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద డెలిబరేట్ టార్మెంటింగ్ స్పిరిట్స్. దే బికమ్ గ్రేటర్ మ్యాన్ ఆఫ్ గాడ్స్. వాళ్ళు ఎప్పుడైతే స్వార్థ ప్రకటించారో జనసమూహం యేసు ప్రభు ఆ దోణ దగ్గరికి వచ్చి దోణ నుంచి ఇట్లా దిగుతూనే ఆయన వెంబడించారు. చూడండి, ఇప్పుడు 21వ వచనం చూద్దాం. 21st verse. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు ఏం చేశారంట? కూడి వచ్చారు. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఎవరైనా కానీ మైకులో దండోరా వేశారా? ఎవరైనా వెళ్ళి అడ్వర్టైజింగ్ చేశారా? నో అడ్వర్టైజ్మెంట్, నో డండోరాస్. అక్కడ డండోరా లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్నదంతా ఒకటే ఏంటంటే ఆ అపవిత్రాత్మ చేత పీడించబడినటువంటి వ్యక్తి మారిపోయాడు. ఆ వ్యక్తి మారిపోయిన తర్వాత తెల్ల దుస్తులు లేకపోతే దుస్తులు మార్చుకున్నాడు. తన వైఖరి మార్చుకొని యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ ఫ్రమ్ ద పీపుల్. అందుకే మనం ఈ సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. యు గో అండ్ మేక్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్స్ టు బి మై డిసైపుల్స్. నా శిష్యులుగా మీరు చేస్తున్నప్పుడు ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే ఏ వాక్యనైతే వెంబడిస్తాడో ఆ వాక్యాన్ని వెంబడించడం ద్వారా అనేకులు ఆ వ్యక్తి జీవితాన్ని చూసి దేవుని దగ్గరికి రాబోతున్నారు. This is the place of signs and miracles when people will come and experience it here. This is the place of deliverance where people will experience the deliverance in the name of Jesus. యేసు నామములో ఇక్కడ విడుదల జరుగుతుంది, రక్షణ సంపూర్ణత కలుగుతుంది. This is an under anointing what I am speaking right now. I don't have time but I want to quickly close. యేసు ప్రభు ఏం చేశాడంటే దోణ నుంచి కింద అడుగు పెట్టాడు.
వెంటనే ఒక వ్యక్తి వచ్చాడు పరిగెత్తుకుంటా. అతని పేరేంటి? యాయిరు వచ్చాడు. యాయిరు నోట్లో నుంచి వచ్చిన మాటలు ఏంటో చూద్దాం ఒకసారి. వాట్ జైరస్ స్పోక్ టు జీసస్. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచి వాళ్ళని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. జైరస్ కమింగ్ విత్ ఏ బిలీఫ్ ఇన్ హిస్ హార్ట్. ఒక నిశ్చయతతో కూడినటువంటి విశ్వాసంతో యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి నా కుమార్తె మీద నువ్వు చేయబెట్టి లేపు అన్నాడు. ఈజ్ ఇట్ ఏ ఫెయిత్ స్టేట్మెంట్ ఆర్ నాట్? విశ్వాసంతో కూడినటువంటి మాటలు కలిగి దేవుని దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు ఈ జనసమూహము ఈ కాలు ఆ యొక్క ఓడలో నుంచి బయటకు పెట్టాడో, జీసస్ హ్యాస్ ఎ ప్లాన్ టు డూ సంథింగ్ ఓవర్ దట్ ప్లేస్. ఎక్కడ కూడా యేసుప్రభు అడుగు పెట్టాడంటే అక్కడ ఒక పర్పస్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి అక్కడికి వస్తాడు. ఇక్కడ కూడా యేసుప్రభు ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగు పెడితే యాయిరు వచ్చాడు. వెంటనే యేసుప్రభు ఏం చేశాడంటే తన ప్లాన్ మార్చుకున్నాడు. అర్థమైందా? ఆర్ యు క్యాచింగ్ మై పాయింట్? Jesus changed the plan and the purpose why he came to that place. Because of this one person, Jairus, he was faith-filled and was proclaiming that faith with his mouth. And he was so much believe on Jesus. యేసు ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మిక యాయిరు ఎప్పుడైతే తన మాటల ద్వారా చెప్పాడో, వెంటనే కృపా బాహుళ్యమైనటువంటి యేసయ్య తన యొక్క గురిని మార్చుకున్నాడు. Now Jairus is going, Jesus is following. Last week I was telling this one. యాయిరు నడుస్తున్నాడు, యేసయ్య వెనకాల నడుస్తున్నాడు. యేసయ్య వెనకాల ఎవరు నడుస్తున్నారు? జనసమూహం నడుస్తుంది. See, I am telling you, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. జనములను నీకు స్వాస్థ్యముగాను బూదిగంతములను నీకు సొత్తుగా ఇవ్వబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. జనములను నీకు స్వాస్థ్యముగాను బూదిగంతములను నీకు సొత్తుగా ఇవ్వబోతున్నాను. దట్ మీన్స్ ఐ యామ్ గివింగ్ యూ పీపుల్ అండ్ ప్రాపర్టీస్. హౌ మెనీ వాంట్ ప్రాపర్టీస్? ప్రాపర్టీస్ కావాలనుకున్నా. ప్రాపర్టీ కాదు నేను చెప్పేది, ప్రాపర్టీస్. I am telling you the properties. I release the word of properties to this church. If you have people with you, you will get the properties. నువ్వు ఎప్పుడైతే జనములను దేవుని కొరకై సంపాదించుకుంటావో దాని వెనకాలనే సొత్తులు కూడా వెనకంటే వస్తాయి. దాని వెనకాల సొత్తులు వెంబడిస్తాయి. ప్రజల వెనకాల, జనసమూహం వెనకాల సొత్తు వస్తుంది నీతో పాటే. You don't go after properties, but you are going with faith. విశ్వాసముతో ఎప్పుడైతే యాయిరు ఈ మాట చెప్పాడో, విశ్వాసముతో ఎప్పుడైతే ముందుకు అడుగు వేశాడో, విశ్వాసముతో ఈ కృప బాహుళ్యమైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి తన విశ్వాసాన్ని కనపరిచాడో, వెంటనే యేసుప్రభు కృప అయినటువంటి యేసుప్రభు కృప విశ్వాసాన్ని వెంబడించింది. గ్రేస్ ఫాలోడ్ ఫెయిత్. See, what a lovely picture. Grace followed faith. If you have faith, are you having faith? That grace follows you. ఆ కృప నిన్ను వెంబడించాలంటే నీకు విశ్వాసం కావాలి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసం నిన్ను బాగు చేశాను, సమాధానం గలవాడవై వెళ్ళు. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దట్ సమాధానం ఏంటో తెలుసా? దట్ ఈస్ ద రెస్ట్ దట్ యూ హ్యావ్, దట్ ఐ ఆమ్ టోటలీ డెలివర్డ్, ఫినిష్డ్. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ద రిలీజియన్ వాట్ ఐ స్పీక్. ఇది మతం కాదు. ఏదో చర్చ్ అంటే 4 మొక్కుబళ్ళు, 4 పాటలు, లేకపోతే కొద్దిసేపు కూర్చొని వెళ్ళడం కాదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. ఆ జీవాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా ఆ జీవంతో కూడినటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడంతా కూడా పని చేస్తూ ఉండాలి. ఆ పని ఏంటో తెలుసా? స్థిరమైనటువంటి ధైర్యమును కలిగి వెంబడించడం అండి. కొద్ది దూరం వెళ్ళాడు యేసు ప్రభు. ఎవరితో వెళ్తున్నాడు ఇప్పుడు? యాయిరుతో వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చింది. షీ ఈస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్.
వచ్చింది. నేను ఆయన చెంగును మాత్రం ఉంటాను, ఈ చెంగును మాత్రం ముట్టుకుంటా అని వెళ్ళి యేసుప్రభు చెంగును ముట్టుకునింది. ద గ్రేస్ స్టాప్డ్ దేర్. కృప ఏం చేసిందంటే అక్కడ నిలబడిపోయాడు. కృప ముందరికి వెళ్ళలేకపోయాడు. ఎందుకు తెలుసా? విశ్వాసం, ఇంకొక విశ్వాసం వచ్చింది అక్కడికి. ఇంకొక విశ్వాసం వచ్చి ఆ కృప దగ్గరికి వచ్చి, కృపా నేను నిన్ను ముట్టుకుంటే బాగుపడతాను, నేను నేను చెంగును ముట్టుకుంటే బాగుపడతాను, కాబట్టి నేను చెంగును ముట్టుకునింది. షీ వాస్ టోటలీ హీల్డ్ అట్ దట్ రైట్ మూమెంట్. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుందంటే నిన్ను వెంబడిస్తుంది. ఈ కృప యేసయ్య నిన్ను వెంబడిస్తుంది. ఆ యేసయ్య నిన్ను వెంబడించు కొలది నీకు అద్భుతములు జరుగుతూనే ఉంటాయి. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, భయపడకుము. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. సమాధానం గలదానవై వెళ్ళుము. తల్లి తాకుమి, చిన్నదానా లేవు, లేయి, చిన్నదానా లేయి. వేర్ యు ఆర్ డెడ్, డెడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో ఆ డెడ్ సిచ్యువేషన్ యేసు నామములో అరైజ్ అండ్ అవైక్. పరిశుద్ధాత్మ ద్వారా జరగబడిన కార్యాలకు మీకు వందనములు. యేసు ప్రభువుకే మహిమ కలుగుగాక. అవును, నిలబడినటువంటి వారందరిలో కార్యాన్ని జరిగించారు. మీ వాక్యము ద్వారా వారి విశ్వాసం, అధికమైనటువంటి విశ్వాసం, విశ్రాంతితో కూడినటువంటి ఆ నమ్మకాన్ని, సమాధానాన్ని, ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసాన్ని బట్టి మాకు జరుగుతుందని మీ వాక్యంలో సెలవించినట్టుగా ఇక్కడ నిలబడినటువంటి వారి ప్రతి విశ్వాసాన్ని బట్టి వారి విశ్వాసాన్ని బలపరిచిన వారి జీవితాలను మీ కృపా బాహుల్యమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుగా వారికి ప్రత్యక్షమై వారికి కావలసిన ప్రతి అవసరతలను నజరేయుడైన యేసు నామములో ప్రభు వారికి తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి శరీరముతో కూడినటువంటి ప్రతి నొప్పిని, బాధను యేసు నామములో ఇప్పుడే బయటికి వెళ్ళినగాక ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. కుమార్తెను మీరు ఎంతగానో ప్రేమించారు. ఈ సంఘాన్ని మీ విశ్వాస పునాది మీరు కడుతున్నట్టుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మందిని తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి ఈ ప్రదేశములకు మీరు తీసుకుని వస్తున్నట్టుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తమ గృహాలకు నింపుమని మీరు ఇచ్చిన ఈ పరిచయం బట్టి మీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసు ప్రార్థిస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతో సకల పరిశుద్ధులతో సదాకాలంతో